ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో రెండో మీటింగ్కు నేను హాజరవుతా ఉన్నా. మొదటి మీటింగ్ చాలా భయంకరమైనటువంటి మీటింగ్. ఒక 150 కోట్ల రూపాయల విలువైన సంపదను కొంతమంది రెడ్లు దోసుకుపోయినటువంటి ఘటనలో బాధితులతో మీటింగ్ జరగడం జరిగింది. ఆ రోజు అంత భయంకరమైన మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా రాలే ఈ మీటింగ్ అప్పుడు. ఇవాళ ఏడ చూసినా వాళ్ళే ఉన్నారు. ఎందుకు వచ్చిరో నాకు అర్థం కాదు. ఎందుకు వస్తారో చెప్పన్నా. ఇది ఉద్యోగ సంఘాల మీటింగ్ కదా. ఉద్యోగుల మీద కేసులు అవుతాయి, వాళ్ళని చూస్తే భయపడతారు, ఉద్యోగులు ఆడికెళ్ళి అటే పోతారని ఒక గుంపు నిండా పెడతారని అంటారు. దానికోసం పెట్టే గుంపు చిన్నది అది. ఈ చిల్లర పనులన్నీ నేను మన బీసీ పోలీస్ ఆఫీసర్లతో కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ ఎంత చిల్లర పనులు చేస్తూ ఉంటారని. సరే మంచికో చెడుకో వచ్చిరు వాళ్ళు మనోళ్ళే మనసభకే తోలిరు అనుకుందాం. కానీ ఇవాళ నాగర్ కర్నూల్లో ఉద్యోగ సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఈ బీసీ సభ ఏదైతే ఉందో ఈ సభ ఆషామాషి సభ కాదు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సోదరుడు ప్రొఫెసర్ కూడా మా ఉద్యోగాలు అడ్డు పెట్టామని అంటున్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగినే కదా, నేను ప్రభుత్వ ఉద్యోగినే. మీరు ఉద్యోగాలు అడ్డు పెట్టి మాట్లాడుతున్నామేంది? దమ్ముంటే ముట్టుకోమని మీ ఉద్యోగాల్లో కూడా చూద్దాం. ఇక చాలామంది మాట్లాడుకుంటా ఇంకా భయపడుతున్నారు. వాళ్ళకు మీ ఎందుకు భయపడతారు? వాళ్ళు మీ బామ్మాడుతురా? ఎవరికి భయపడతారు? నీ చుట్టమో బామ్మాడుగా అయితే భయం. కానీ వాళ్ళెవరో నీకు తెలియదు, నువ్వెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళకు నువ్వు భయపడుతున్నావు, ఏం చేస్తున్నా అంటావేంది? దయచేసి भाई साहब थोड़ा हटिए ना. आपके लिए मैं लाइव लिंक देखता हूँ. ఆయనకు లైవ్ లింక్ ఆ లింక్ ఇచ్చేసేది. लाइव लिंक दे दो उनको, ठीक है भाई साहब. ఇక ఎవడు భయపడాల్సిన పని లేదు. ఈ సభను ఇక్కడ వచ్చినటువంటి చైతన్యాన్ని చూస్తే వాళ్ళు కదా భయపడాల్సింది, మనం కాదు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు అనుకుంటారు నాగర్ కర్నూలు జిల్లాలోనే ఇట్లా అయినామనుకుంటారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం స్టార్ట్ అయిపోయింది పంచాయతీ. ఎక్కడ చూసినా బీసీ పంచాయతీ. ఎక్కడ 10 మందిని పలకరించిన బీసీ సమాజం గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇంకా ఏమున్నది వాళ్ళది? అయిపోయింది కదా. కొద్దిగా భయము ఏమనుకుంటారో అట్లిట్లు ఎవరన్నా ఉంటే జర దయచేసి లేచి గట్ట వెళ్ళిపోయి ఉన్నారా? అట్లా ఎవరన్నా ఎవరు లేరుగా? రైట్. మీ అందరు ఒకసారి లేచి నిలబడండి దయచేసి. మీరు కూడా ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఎల్బిసి సొరంగంలో చనిపోయినటువంటి 8 మందిలో 7 బీసీలు వాళ్ళకు నివాళులు అర్పించారు. జై బీసీ. ఆ 7లో 8 మంది చచ్చిపోయారు కదా. అలా మన బీసీలు ఓ 7 ఒక నిమ్న వర్గాలు ఆయన, ఇంకా కింది వర్గాలు ఆయన ఉండు. ఈ చచ్చిపోయిన 8 మందిలో ఒక రెడ్డి ఉంటే ఊపుకున్నా ఇయ్యాలాడ. ఆ సొరంగంలో ఒక రెడ్డి శవం ఉంటే ఊపుకుంది రవిలంతా. 56 రోజుల అందులో శవాలు ఊరుకపోయింది. ఒక్కడు పొత్తలేడు.
ఆ కోమరెడ్డి వెంకరెడ్డి అని ఈ ఎస్ఎల్బిసి నా పుణ్యాన్ని అవుతుందని ఫస్ట్ పోయి పోటువల్ దిగి వచ్చిండు. ఆయన మంది చచ్చిపోయి రాగానే మళ్ళా టెంకల పోతున్నాడుగా. ఇప్పుడు పోయి కాలిఫోర్నియా కాడ ఉన్నాడా సారు, కాలిఫోర్నియా కాడికి పోయిండు ఆయన. మొత్తం పొద్దంతా సిచ్చాపులనే ఉంటుండట ఆడ. ఇక ఇటు రేవంత్ రెడ్డి గారు బృందాన్ని వేసుకొని పోయింది ఇక్కడ జపాన్కు. ఏం చేసిరా అంటే 1000 కోట్ల పెట్టుబడినట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, నువ్వు గంత దూరం ఎందుకు పోయినావా, తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. ఒక చాయ్ పైసలు వారేస్తే 20,000 కోట్లు, ఎన్ని కోట్లు అయితే మా దగ్గర. గవి మేము ఇద్దాం కదా, గంత దూరం ఎందుకు ఉరికి నువ్వు అడిగితే మేము ఇవ్వకపోదు మా. ఇక నిన్న మొన్న వాళ్ళొక నైరాశ్యానికి వచ్చేసి రారే అమ్మ ఇక అయిపోయినట్టుందిరా మన పని. బీసీలంతా గిన్ని కులాలు ఏమైనా కలిస్తే అనుకురా, గిన్ని సంఘాలు కలిస్తే అనుకురా. ఏడ చూసినా బీసీలంతా ఇలా చర్చకు వచ్చేసరికి ఇక లాభం లేదని ఇక ఒక ఆయన అంటాడు, ఈ జిల్లా ఆయన్నే అన్న, మరి మీరు తీసుకోగా మిగిలిన ఏం చేస్తారన్నా అని అడుగుతున్నాడు. మీరు తీసుకోగా మిగిలిన ఏం చేస్తారంటున్నాడు. మీ పిల్లల్ని చేసుకున్న మా వాళ్ళకి ఇస్తామని చెప్పినాడు. అంటే వాళ్ళకు ఎంత ఆగమైతా ఉన్నారు చూడ్రి వాళ్ళకు. సరే, ఓ కార్యక్రమం, మంచి కార్యక్రమం నాగర్ కర్నూలు నుంచి అంకురార్పణ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం నాగర్ కర్నూలులో ప్రారంభమై నాగర్ కర్నూలే కాదు, ఈ రాష్ట్రం నలుమూలలకు చేరాలి. ఈ బీసీ ఉద్యోగ సంఘాలు, ఈ బీసీ ఉద్యమకారులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇలా ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టుకొని మనందరినీ రండయ్యా అని చెప్పి ఈడ వేదిక మీద కూర్చుండబెడితే ఇలా మనకు ఆ గౌరవం. కాబట్టి ఈ ఉద్యోగ సంఘాలు ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ ఉద్యోగ సంఘాల వెనకాల ఈ బీసీ సమాజం అంతా నిలబడి వాళ్ళ కోసం మనం ఉన్నామనేటువంటి మాటను చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఇక అసలు కార్యక్రమంలోకి వెళ్దాం. సోదరులారా, ఇవాళ నిన్ననే నేను ఒక లిస్టు బయట పెట్టిన, 76 పేజీల లిస్టు. బహుశా ఎవరైనా చూసి ఉంటారు, ఇక్కడ చూసిరా, 76 పేజీల లిస్టు బయట పెట్టిన. ఇవాళ మళ్ళొక 3 పేజీల లిస్టు బయట పెట్టిన. ఆ లిస్టు సంగతి ఏందో చాలా మంది ప్రజానీకానికి తెలిసింది. ఇప్పటి వరకు వాళ్ళ గోత్రం, నక్షత్రం, వాళ్ళ పుట్టు పూర్వత్వాలు ఆ స్థాయిలో తీసినోడు ఎవడు లేడు. నేనే తీసి బయట పెట్టాను. మరి ఉద్యోగస్తులు ఏమడుగుతా ఉన్నాం మేము? 42% రిజర్వేషను నీవు చెప్పిందే, మేము కోరింది కాదు. ఇంకా నీవు చెప్పినటువంటి రిజర్వేషన్నే మాకు వచ్చిన తర్వాత నీ సావు నువ్వు సావు. కానీ ఇలా మన సోదర కులాలైనటువంటి ఎస్సీలకు వర్గీకరణ చేస్తాం, ఉద్యోగ నోటిఫికేషన్ పోతామని చెప్తా ఉంటే మరి బీసీలు ఏం చేస్తున్నారు? బీసీలు ఏమన్నా చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా? 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారట. ఈడ ఉన్నోళ్ళొక మాట చెప్పండి, 8 లక్షల ఆమ్దాన్ ఉన్నోడు పేదోడట, 2 లక్షల ఆమ్దాన్ ఉన్నోడు బాగా బలిసినోడటనా. ఈ చట్టాలు చేసుకొచ్చారు వీళ్ళంతా దొంగలు కలిసి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎంత బలసిన 8 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు ఉన్న రెడ్డి ఆయనకేమో జల్దీ ఉద్యోగం ఇవ్వన్నట. 2 లక్షల రూపాయలు సంపాదించేటువంటి బీసీ 2 లక్షలు సంపాదిస్తున్నారా ఇంకెందుకు అంటారు. ఏం రిజర్వేషన్లు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పాతాళ లోకంలోకి పాతి పెట్టే బాధ్యత తీన్మార్మలనగా మీ బిడ్డగా నేను తీసుకుంటా ఉన్న. దాన్ని ఎట్టి పరిస్థితిలో మనగడ సాగనివ్వం. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు ఏ నోటిఫికేషన్ కన్నా పోతే నీ కుర్చీ గుంజేస్తాం,
నీ కుర్చీ గుంజేస్తాం. రేవంత్ రెడ్డి గారు నువ్వు 5 ఏళ్ల దాకుంటావు అనుకున్నాం, కానీ ఈ నోటిఫికేషన్ లేసి బీసీలకు అన్యాయం చేస్తే నీ పదవి కాలం ముగిసిపోయినట్టే. రేపో మాపో గుర్తుపెట్టుకో. సరే, పెద్దగా నాలెడ్జ్ లేకున్నా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసింది కదా అని సీఎం అనుకున్నాం. ఏం పెద్దగా ఏం లేదు, ఆయనకున్న నాలెడ్జ్ వేరే రంగంలో. అది ఆయనకు ఉన్నది పరిపాలనా రంగం ఏం లేదు అనుభవం. ఆయనకున్న రంగం వేరే. మోసం, కుట్ర, నయవంచన ఈ రంగాలలో ఆయనకున్నది. ఆయన వ్యాలిడిటీ కూడా మనకు తెలుసు. చైనా వస్తువు ఎంత గ్యారంటీ ఉంటుందో ఆయన పరిపాలనకు అంత గ్యారంటీ, అంతకంటే మిక్కిలు ఏముండదు. కానీ నీకున్నటువంటి లలిత కళల్లోంచి బీసీలను మోసం చేసే విధంగా నువ్వు ఇలా మా కులగణన లెక్కలు తప్పు చేసి మా కులాల లెక్కలు ఇలా కొండారెడ్డిపల్లి నుంచి మన సోదరుడు వచ్చేది బాయ్ ఏడి లేవు. మీ ఊళ్ళో ఎవరి జనాభా ఎక్కువ ఉంటుందా? బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. మీ ఊళ్ళో బీసీల జనాభా ఎంత ఉంటుందని అందా చెప్పే. నువ్వు ఎంపీపీ కదా. 1300 బీసీలు ఉంటారు. రెడ్లు ఎంతమంది ఉంటారు? 400 రెడ్లు ఉంటారు. ఎవరు కావాలి సర్పంచ్? ఆడ బీసీలే కావాలిగా. ఇక అది మనసులో పెట్టుకోదు మైకి. ఇక్కడ నల్లమల నుంచి వచ్చినా అంటాడు ముఖ్యమంత్రి. నల్లమల నుంచి వచ్చిన పులిలో ఉంటాడు. మేమైతే బోన్ తయారే పెట్టినాము నీకు. క్రూరముగాన్ని ఏం చేస్తాం? బోన్లో బంధిస్తాం కదా. ఎక్కడి పులి, ఏం కథ? నీ లలిత కళలు తెలివందేవానికి, నువ్వు ఏం పని చేస్తావో తెలివందేవానికి. ఇలా బీసీ రిజర్వేషన్లను నువ్వు గిల్టీగా మోసం చేస్తా అంటేనే ఈ స్థాయిలో మా విమర్శలు ఉన్నాయి. ఒక ఆయన చిట్టు రాసి ఇచ్చిపోయాడు, మల్లన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేను చంపుతారేమో అని ఉరియమో. నా నుంచి వాళ్ళని ఎవడన్నా కాపాడాలి, కానీ తీన్మార్ మల్లన్నకి ఏమవుతుందా? ఇలా తీన్మార్ మల్లన్న మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. 60-70 ఏళ్ల నుంచి మన బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో బీసీలంతా ఒక్కచాటి మీదకి వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నమా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని. ఇక దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బాధ పట్టుకుంది పాపం. ఏందది? ఏమో మరి బీసీ అంటుండే, బీసీలను తయారు చేస్తుండగా మరి నేను కూడా 2-3 మైన బొమ్మలను తయారు చేసి పెట్టాలిగా. అటువంటి నన్ను పెట్టిండిగా 2-3 మైన బొమ్మలు పెట్టి పాపం వాళ్ళకి నయానో భయానో ఇచ్చుకుంటా ఈ బీసీ ఉద్యమాన్ని నీరు గారుస్తున్నంత వెళ్తే వాళ్ళంట జనం లేరా, మను లేరా, ఏడ్చేమని ఆగం చెందర. బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం, బీసీ ప్రజలను మభ్యపెట్టడం కోసం వీళ్ళు చేసే కథ. మనం ఈ ఫంక్షన్ హాల్కే వెళ్ళంగానే ఏ పార్టీ, నేను కాంగ్రెస్, నేను టీఆర్ఎస్, ఏది లేదు, నొటపీసు ఏది లేదు. మనకుంది ఒకటే బీసీ. మనం ఒక తల్లి పిల్లలం, మనమంతా ఒకే తరగతి పిల్లలం. గుర్తుపెట్టుకోండి. అయ్యో సప్పట్లు కొట్టొద్దా, చేతులు నొప్పు పెట్టయా? మనం బీసీలం కదనా, సప్పట్లు కొడతారా ఎవడన్నా? ఎడ నేర్చుకుని ఇంకా ఇది రెడ్ల సభ అయితే కొట్టాలి, కానీ బీసీలకు కొడతారు, కొట్టొద్దు. బీసీలు ఎవరు మాట్లాడినా మనం ఆ పని చేయకూడదు. ఇవాళ నాగర్ కర్నూలు కాడ ఉపాధ్యాయులంతా సభ పెట్టిరు. ఈ సభ రెడ్డి గారి దగ్గరికి పోయి షేజా పడుకొచ్చిన పైసలు కాదు, వాళ్ళ జీతాల్లోంచి, వాళ్ళ చెమటలోంచి ఖర్చు పెట్టి నా జాతుల కోసం, నా బీసీల కోసం, నా భవిష్యత్ తరాల కోసం నేను త్యాగం చేస్తున్నటువంటి గొప్ప బిడ్డలు కదా వీళ్ళంతా. ఇవాళ కొట్టరేనా సప్పట్లు? లేచి కొట్టాలి కదా ఆ బిడ్డలకు. లేచి కొట్టండి ఆ సప్పట్లు, దద్దరిల్లిపోయేటట్టు కొట్టండి ఆ సప్పట్లు ఆ బిడ్డల కోసం. ఇంతకు మిక్కిలేంగా గుర్తుపెట్టుకోరి. ఇయ్యాల రేపు సొంత ఇంటివాడే 5 రూపాయలు దానం చేయమంటే చేయరా? ఇవాళ వాళ్ళకు
కడుపు ఆకలి మార్చుకొని వాళ్ళ కుటుంబానికి ముద్ద తక్కువ పెట్టి నా జాతుల కోసం వస్తాను వచ్చినటువంటి వీళ్ళ కోసం కదనా మనం సపోర్ట్ కొట్టాల్సింది. వీళ్ళని మించినోడు ఎవరుండా? ఒకసారి ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, త్యాగం అనేది ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాలి. స్టార్ట్ కాకపోతే ఈ వేదిక మీద ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇందులో రాష్ట్ర జాతీయ సంఘానికి తక్కువ కాకుండా ఉన్నాయి ఇందా పేర్లు, రాష్ట్ర జాతీయ స్థాయికి తక్కువ కాకుండా ఇందులో పేర్లు ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా కదా, గుర్తుపెట్టుకోరి. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అంతా, వచ్చిన ఉద్యోగస్తులంతా ఈ టీచర్ల ముఖం చూసి వచ్చారు, మా నాయకుల ముఖం చూసి కాదు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు వాళ్ళ ముఖం చూసి వచ్చినారు. ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నా ఏదో ఒకరోజు కలవకపోతే ఏమున్నది, అరే ఇదివరకు మీటింగులు పెడితే సార్ బీసీల మీటింగ్ పెడుతున్నాం సార్, రెడ్డి గారు భోజనం సంగతి ఏం సార్ అని ఆయన, ఇంకో రెడ్డి గారి దగ్గర పోయి కరపత్రం ఇవ్వాలి, అడుక్క రావాలి. ఏం దిక్కుమాలే, ఇంత పవిత్రమైన సభ, ఇంత బీసీ బిడ్డల సొమ్ముతోటి, వాళ్ళ రక్తంతో, వాళ్ళ చెమటతోని నడుస్తున్నటువంటి మీటింగు, ఇంతకు మించిన పవిత్రమైన మీటింగ్ ఏముందా బీసీ ఉద్యమానికి? కాబట్టి ఎస్, నేను చెప్తా ఉన్నా, బీసీ జేఏసీ చైర్మన్ గా మీరు హడా కమిటీ వేసుకున్నట్టున్నారు. తాత్కాలిక చైర్మన్ ఎవరైనా సంజయ్ గౌడ్ గారు ఎటుపోయిండు? ఇక రండి, రిటైర్డ్ కదా, రిటైర్డ్ జిహెచ్ఎం. మీరు ఇద్దరు ఇటు రండి, రండి సార్. హెడ్ మాస్టర్ గారు మీరు సార్, అడ్వకేట్. మీ పేరు? సంజీవ. మీ పేరు సార్? రైట్. తాత్కాలిక జేఏసీ కన్వీనర్ గా ఈ నియోజకవర్గానికి వేసుకున్నారు, అంతేనా? వీళ్ళు తాత్కాలికంగా కాకుండా వీళ్ళు నిజంగానే ఈ జేఏసీకి కన్వీనర్ ఉంటే మీకేమైనా ఇబ్బందా? గట్టిగా లేచి సపోర్ట్లు కొట్టి వీళ్ళ కామోదని తెలియజేయండి. నాగర్ కర్నూలు జేఏసీ కన్వీనర్ గా సంజీవ గౌడ్, అలాగే కో కన్వీనర్ గా మాధవ్ శెట్టి శేఖరయ్య, వీళ్ళిద్దరిని ఈ సభ, ఈ నాగర్ కర్నూలు సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తా ఉందని చెప్పి చప్పట్ల ద్వారా మరొకసారి తెలియజేయండి. వీళ్ళే మన బీసీ జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్ గా మనం ఇక్కడ పెడతా ఉన్నాం. కోఆర్డినేటర్ గా శివ, ఓకే. కోఆర్డినేటర్ గా శివబాబును కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏ బీసీలకు అన్యాయం జరిగినా మీదే బాధ్యతగా. నేనున్నా కదా, ఓకే. పారిగా వారి అయిపోయిందా? నేను చాలాసేపటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఆయన గురించి అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా మీ అందరి కోఆర్డినేటర్ గారికి, కన్వీనర్ గారికి, అలాగే నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ గారికి, అందరికి కూడా. సోదరులారా, ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఉంటే సరిపోదు. ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి బీసీ జేఏసీ మీ కమిటీ ఉండి తీరాల్సిందే. మిమ్మల్ని, మీ కమిటీకి ఏమైనా డౌట్ ఉంటే రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, హరిశంకర్ గౌడ్ గారితో సంప్రదించి ఈ కమిటీలు కథా నిర్మాణం అంతా మీరు వేగంగా పూర్తి చేయండి. అలాగే ఎస్, వెరీ హ్యాపీ. ఒక సారు ఈ ఈ ఈ నాగర్ కర్నూలుకు జయశంకర్ సార్ అటువంటి మనిషి ఆయన. ఇప్పుడు నాగర్ కర్నూలుకు మరి కాబట్టి సోదరులారా, మనం ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. మరి నిర్వాహకులకు కూడా చెప్తా ఉన్నా, పొద్దు నుంచి మాట్లాడిస్తూ మళ్ళీ పెట్టిరావంట.
వంట ఉందా మళ్ళీ ఏమన్నా మళ్ళీ వండిస్తా వీళ్ళు పోవచ్చా ఉండాలన్నా మళ్ళా ఇంకా ఏదైసేపు ఉంచుకుంటాం పొద్దుగాలు వచ్చినారు వీళ్ళు పాపం. కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి వాస్తవానికి నేను గంటన్నర మాట్లాడాలనుకున్నా. నా సమయం అంతా నా సోదరులే తీసుకున్నారు కాబట్టి దానికి కూడా నేను సంతోషంగానే ఉన్నా. అయినప్పటికీ కూడా అత్యంత కీలకమైనటువంటి విషయం, ఈ ఆడబిడ్డలు ఎవరైతే విద్యార్థులు వచ్చారో ఆ విద్యార్థులు మీ అందరికి ఒక మాట చెప్తున్నారు. ఆ బిడ్డ గుర్తుపెట్టుకోరు, మనము రెడ్డోళ్ళ పిల్లల సోపతి ఎన్ని రోజులు చేసినా వాళ్ళు మనోళ్ళు కాదు, వాళ్ళే, మనమే. ఇలా 119 నియోజకవర్గాలుంటే అందులో రిజర్వ్డ్ పోను 88 కాన్స్టిట్యున్సీలు మిగిలితే 88లో 62 స్థానాలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వీళ్ళట మనకు రాజ్యాంగాన్ని అమలు చేస్తారట. ఆడబిడ్డలు మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్తుర్రా, మీ పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలని అడగాలి మనం. మీ రెడ్డిల పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలన్నా కళ్యాణ లక్ష్మి అని చెప్పాలి మనం. వాళ్ళు మనకు కళ్యాణ లక్ష్మి ఇస్తారట. మనకు 52% రిజర్వేషన్, నేను మొన్న మండల్లో చెప్పిన 52% రిజర్వేషన్ ఏడు అమలైందో తెలుసా? శ్మశాన వాటిక దగ్గర అమలైంది. మనకు శ్మశాన వాటిక దగ్గర 52% రైతు బీమా పైసలు బీసీ కులాలు తీసుకునే అని చెప్పడం అంటేనే 52% రిజర్వేషన్ మనని కాష్టాల గడకాడ అమలు చేసిరా వీళ్ళు. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? నాగర్ కర్నూలు మొత్తం కూడా ఈడ కూర్చున్నంత మంది లేరు వాళ్ళు. ఇలా తెచ్చిన బియ్యం మొత్తం వాళ్ళ కాందానికంతా తినబెట్టొచ్చు. ఈడ పిడికేడు మంది లేనోడు ఇలా మనల్ని అనగదొక్కుతా ఉంటే, మన జాతులను మోసం చేస్తా ఉంటే, ఇవాళ మీ బిడ్డ మీ తీన్మార్ మల్లన్న పదవుల గురించి ఎప్పుడు ఆశించలే, గుర్తుపెట్టుకోండి. తీన్మార్ మల్లన్న ఒక ఆయన అంటాడు నన్ను, తీన్మార్ మల్లన్న నువ్వు మంచిగా మంత్రి పదవి తీసుకుంటే మంచిగుండుగా అంటే తీసుకుంటా, ఏమొస్తుందా అంటే మంచి పేరు వస్తుంది అంటాడు. తీన్మార్ మల్లన్న పేరు కంటే పెద్ద పేరా? అది తీన్మార్ మల్లన్న అనే పేరు కంటే పెద్ద పేరా? తీన్మార్ మల్లన్న చివరి రక్తం బొట్టు వరకు నా జాతుల కోసమే నా శ్రమను ఖర్చు పెడతా తప్ప మీకు ఎట్టి పరిస్థితిలో మీకు సేవ చేయను. ఇక మీరు 2028లో బీసీ ముఖ్యమంత్రిని గద్దె మీద కూర్చుండబెట్టి, అలాగే ఈ నాగర్ కర్నూలుకు బీసీ జెండాలు ఎగరేసి బీసీ ఎమ్మెల్యేను చేసి చూపెడతా అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అలాగే మా బీసీ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ప్రమోషన్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకు డిఏలు ఆపుతావు, వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఆపుతావు, పిఆర్సీ లేదు. ఇవాళ ఏమీ లేకుండా మా బీసీ ఉద్యోగస్తులమంతా ఒక్కటైతా ఉన్నాం. వివిధ సంఘాలలో ఉండొచ్చు కాక ఇవాళ మా రక్తం బీసీ రక్తం. బీసీలంటే బిగ్ క్లాసు, బీసీలంటే బిగ్గెస్ట్ క్లాసు. మనం వెనుకబడిన తరగతులం కాదు, వాళ్ళు వెనుకబడిన తరగతులు. అందుకోసమే మనమందరం కూడా ఎక్కడ మనం కలిసినా, మన సంఘాలుగా ఎక్కడున్నా కూడా బీసీలుగా ఐక్యంగా ఉండి తీరాల్సిందే. మనం బీసీ బిడ్డలమే. మన మీద అనేకమైనటువంటి కుట్రలు చేస్తారు. ఇవాళ సాయంత్రం ఎంతమందికి ఫోన్ చేస్తారో మళ్ళీ 2-3 పోయినవటగా మీటింగు. పోయినా ఏందివా, పోయినా ఏంది అనాలే. ఏం లేదన్నా అంత మంచిగా అయిందనా అంటాడు. ఏందివా అంటే అందుకోసమే మీకోటి తెలియదా, ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే నేను పెట్టకపోతే కీలడకి వెళ్తురా, నేను తిరగకపోతే. గతంలో ఒక పార్టీని ఒక ఆయన సిట్టి రాసి పంపిండి. ఇప్పుడు మళ్ళా నీ ప్రాణానికి ముప్పు ఉండొచ్చు అని. నా ప్రాణానికి ముప్పు గప్పుడు ఉన్నప్పుడు నాకు ముప్పు తలపెట్టేటువంటి ఓడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో పరిగి కంపని కూడా గౌగలించుకున్నాయాల. ఈ బొంత పురుగులను ముద్దాడినాయాల. ఇవాళ బీసీలమంతా చైతన్యవంతమైన మా కుర్చీలను మేము తీసుకుంటాం, మా వేదికలను మేము ఎక్కుతాం. నేను ముందే చెప్పిన నిర్వాహకులకు, మన బిజినెపల్లి కాడికి నన్ను మీటింగ్ రమ్మని పిలిచారు మనోళ్ళు. పిలిస్తే పాంప్లెట్ చూస్తే రెడ్డిల పేరు, నేను రానని చెప్పిన.
నేను పంచాదే వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళని తీసుకొచ్చి నా పక్క పొండి కూర్చుంటే పెడతా అంటావేమో అన్న. ఈడ కూడా అదే చెప్తా ఉన్నా, బీసీ ఉపాధ్యాయులారా, బీసీ ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులారా, బీసీ నాయకులారా, ఎక్కడైతే మన వాళ్ళు ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళకు అండగా నిలబడింది, వాళ్ళ ద్వారా భావజాల వ్యాప్తి ఎక్కువ జరుగుతుంది. అయితే ఇక్కడ నేను చాలా ఎక్కువ రాజకీయ విషయాలు మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను అవి మాట్లాడట్లేదు. మరో వేదిక నుంచి మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బరాబర్ మాట్లాడతా. ఇది పవిత్రమైనటువంటి కార్యస్థలం, ఇది పవిత్రమైనటువంటి సభ. ఇంత గొప్ప సభలో వాళ్ళ గురించి ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి మీరెవరన్నా ఉంటే ఈ వీడియో ఈ విషయమో మనోళ్ళకి చెప్పురు. ఎందుకంటే రేపు పేపర్లలో వస్తుందని ఎంకులాడారు, ఏం రాదు. ఇది ఈ వార్త పేపర్లలో వస్తుంది అని అనుకునేరు పొరపాటున, ఏం రాదు. మీరు డైరెక్ట్ ఏమున్నా వాట్సాప్లో ఆన్నో ఇన్నో మా మీటింగ్ అయిందా అని చెప్పురి, షేర్ చేయండి, సరేనా? సరే, ఆ భారత రాజ్యాంగ పుస్తకాల కాపీలు తొందరగా ఇవ్వాలని నాకు పడ్డది. ఎందుకంటే ఆడబిడ్డలు చిన్నపిల్లలు ఉన్నారా వాళ్ళు. ఒక్క నిమిషం ఒక్కరు కూడా లేవకుండా కూర్చోరు సార్, ఆ నిర్వాహకులు మాత్రమే చూడండి. పోస్టర్ చేద్దాం ఫస్ట్. ఓకే ఓకే.